సిరిసిల్ల నియోజకవర్గ ఉన్న ప్రభాకర్ గారికి, అదేవిధంగా సహాధ్యక్షత వహిస్తున్నటువంటి వెంగళవాడ శాసనసభ్యులు ఆది శ్రీరాణ గారికి, అదేవిధంగా కరీంనగర్ నుండి తిరుమల శ్రీనివాస్ గారికి, ప్రణవ్ గారికి, మాజీ ఎమ్మెల్యేలు, మహిళాసులందరికీ కూడా, అధ్యక్షులందరికీ, జిల్లా అధ్యక్షులందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా కూడా ఈరోజు మన ఎలక్షన్స్ కోసం పెట్టుకోవడం జరిగింది. మరి అన్న ఇప్పుడే చెప్తారు, చాలా మంది ఉంటారా, ఇంకా 300 మంది వర్షం వస్తుందన్న భయంతో వెళ్ళిపోవడం జరిగిందని. ఎందుకనంటే ఎన్నికల లోపల అభ్యర్థిది కన్నా ప్రాధాన్యత ఎక్కువ పార్టీకి ఉంటుంది. ఆ పార్టీ సింబల్ మీదనే గెలవాల్సి వస్తుంది. ఒక 25% ఉంటుంది. లేకపోతే ఒక విద్యాధికుడు, లేకపోతే బాగా చదువుకున్నోడు, అవన్నీ చూసి మన మహేంద్రన్న లాగా ఒక అడ్వకేట్, హైకోర్టు అభ్యర్థి మీద చాలా తక్కువ ఉంటుంది. ఈ ఎలక్షన్స్ కూడా ఇప్పుడు జరుగుతున్న యుద్ధం ఏదైతే ఉన్నదో అది బీజేపీనా కాంగ్రెస్ ఈ జిల్లా లోపల నడిపించినాడు. నేనే అన్ని मैं सब कुछ हमारा ही चलेगा అది నడవదని ప్రజలు తీర్పిస్తున్నారు. మొన్ననే నాయనా మీ స్థానం లేకపోతే జైల్లో పోతామని ప్రజలు తీర్పిస్తున్నారు. మరి ఈరోజు ఈ బీజేపీ ఇంకా రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక